బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే से रंभारा सिवाया से विंडो एसीले नडुम में है गुंडू सुधी लड़की लड्डू बूंदी ले వెల్కమ్ టు కేక్. నాకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పట్లేదు, నా వాయిస్ నాదే. కొంచెం స్పెషల్ గా ఉంటుందని ఈ ఎపిసోడ్ లో కొంచెం మార్చే వాయిస్. మీరేం టెన్షన్ పడతారు. వెరీ గుడ్, సూపర్. వాయిస్ పోయినా సరే, షో మొదలకపోయినా సరే, నా కవిత మాత్రం నేను వదలా. సో మీరు సిద్ధంగా ఉన్నారు కదా? పేపర్ పెన్ను తెచ్చుకున్నారు, అంతా రాసుకోండి జాగ్రత్తగా. ఈనాడు ఆదివారం రోజు పుస్తకం వస్తుంది, అందులో గ్యారంటీ ప్రింట్ అవుద్ది ఈసారి ఇది. ఓకే. మా ఇంటి వెనకాల ఉందో కొండ. బాబా బాబా అనండి. మా ఇంటి వెనకాల ఉందో కొండ, దాని మీద ఉందో తొండ. ఉండాలి ప్రతి ఇంట్లో కుండ, ప్రతి పార్టీకి ఉంటుందో జెండా. మీరు చప్పట్లు కొట్టకపోతే నా కవితకి ఎలా అండ? దీని సంగతి ఇలా పక్కన తోసేస్తే మా కిక్ షోలో 2 గ్యాంగ్లు వస్తారు కదా, అందులో ఫస్ట్ గ్యాంగ్ వయసు చూపే గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్ట మాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్ట మాకు కందిరి గలాంటి చూపు చుట్ట మాకు గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే వెల్కమ్ వెల్కమ్. ఎస్, మీ పేరు? నా పేరు మున్నా. మున్నా. ఒరిజినల్ నేమా పెట్టనేమా? ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ నేమ్ ఏదో ఉండుంటే చెప్పా. షాకీర్. షాకీర్. దాన్ని మార్చి మున్నా కింద మార్చా. నా పేర్లో కూడా సుబ్బారావు ఉండేది. ప్రదీప్ అలియాస్ సుబ్బారావు. అలియాస్ లేదు, ప్రదీప్ సుబ్బారావు. అది మరి బాగుంది కదా, సుబ్బారావు. యా, నైస్ కూల్ నేమ్ సుబ్బారావు. ఈ ఎపిసోడ్ లో మొత్తం సుబ్బారావు అనే ప్రదీప్ పేరు. ఓకే, అలా ఫిక్స్ అవ్వండి. ఇంకేం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తాను గూగుల్. ఎక్కడ? గూగుల్. అవును, నేను గూగుల్లో కంప్లైంట్ ఉంది. అంటే నేను చాలాసార్లు ట్రై చేశాను, ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు. అమ్మాయిలను అర్థం చేసుకోవడం ఎలా అని కొడితే ఎప్పుడు రాదు గూగుల్. అది గూగుల్లో కూడా లేదు. బట్ ఎప్పటికైనా గూగుల్లో అది రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కావాల్సి వస్తే ట్రై చేయండి. ఆడవాళ్ళ గురించి లేదా అమ్మాయిని అర్థం చేసుకోవడం ఎలా అని టైప్ చేస్తే గూగుల్లో రాదు, ఆన్సర్ రానే రాదు. వెరీ గుడ్. సో మేడం, స్పందన. స్పందన. ఓ దట్ రేసు గుర్రం శృతి హాసన్ స్పందన. ఓకే, మీరు బాగానే స్పందిస్తారా? ఆవిడలాగే లోపల బాగా స్పందిస్తారమ్మా. సో ఏం చేస్తుంటారు మీరు? గూగుల్ మ్యాప్స్ వర్కింగ్. గూగుల్ మ్యాప్స్. ఓ పైన కెమెరా పెట్టి కింద రోడ్లను చూపిస్తుంటారు. సో ప్రస్తుతం ఏ కంట్రీలో రోడ్లు వేస్తున్నారు మీరు? మెక్సికోలో వేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ జాబ్. మీ వల్లే చాలా మంది బతుకుతున్నారు బయట. అది లేకపోతే దిక్కు దివానా లేకుండా పోతారు వాళ్ళు. కార్ ఎటు వెళ్తుందో మన ఎటు వెళ్తుందో తెలియదు. గుడ్ జాబ్. మీరు? సింధుజ. పేరు గుర్తొచ్చింది, సింధుజ గారు. ఎస్, చెప్పండి. సిటీ కంపెనీ. రాశారండి సిటీ. సిటీ కంపెనీ. సిటిఈ కేంబ్రిడ్జ్ టెక్నికల్ ఎంటర్ప్రైజ్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. నేను ఎంఎస్ పిహెచ్డి ఆఫ్ ఎల్ఎల్బి చేశాను అక్కడ. ఇద్దరు ఉంటారు, మొత్తం స్ట్రెంత్ ఇద్దరు ఉంటారు, వాచ్మెన్ నేను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నా పేరు శరత్, నేను గూగుల్ మ్యాప్స్ వర్క్ చేస్తాను. మీరు కూడా? అండ్ ప్లస్ దాంతో కళ్ళ చూడింది కాబట్టి మ్యాప్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అంటే చిన్న వయసులో ఎలా వచ్చింది మీకు జాబ్? యాక్చువల్లీ చిన్న వయసు ఏం కాదు, ఐఎమ్ 23. 23? హలో, నేను 10 ఏళ్ళ నుంచి అదే ఏజ్ చెప్తున్నా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్ లో ఉన్నా, కాలేజ్ అమ్మాయి? ఎక్కడా లేదు. ఎక్కడ లేదా? ఎక్కడ లేదు. మరి ఎంత బాధగా ఆనందంగా ఉండు. ఆనందంగానే ఉన్నాను. నన్ను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో మీ గ్యాంగ్ కంటూ ఒక పేరు ఉండాలి. ఏ పేరు పెడదాం? రాకింగ్ గ్యాంగ్. రాళ్ళు ఏమైనా తెచ్చారేంటి? రాకింగ్ గ్యాంగ్. రాళ్ళని నలిపినట్టు నలిపేద్దామని. నీ కట్అవుట్ చూసుకున్నా మళ్ళీ రాళ్ళని నలుపుతారట. పైన కోట్ వేసాడు కాబట్టి ఆ మాత్రం అంటున్నాడు కానీ లోపల కంటెంట్ ఉంది. మీ నలుగురికి గ్యాంగ్, మీ నలుగురు కలిపితే ఒక గ్యాంగ్, అండ్ ఇట్ ఈస్ రాకింగ్ గ్యాంగ్. మీకు అపోజిషన్ పార్టీ ఇంకోళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. ఏం పిలుస్తా? పిలుద్దాం ప్లీజ్. లెట్స్ వెల్కమ్ దెం.
చూపే లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే దీని బుంగ ముద్దు చుట్ట నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య ముద్దు ఒట్టే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ వెల్కమ్ వెల్కమ్ సినిమా చూపిస్తా మామ సూపర్ సాంగ్ అంటే మీ నలుగురు 4 వెరైటీ డాన్స్లు వచ్చాయి చాలా బాగుంది స్పెషల్లీ ఆయన అయితే ఆ కొత్త స్టెప్ ఏదో చేశాడు ఇలా అల్లు అర్జున్ కూడా దొరకలేదు ఆ స్టెప్ మీ పేరు ప్రకాష్. థ్యాంక్ యూ మీరు గూగుల్లో చేస్తుంటారు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు 1 year నుంచి 1 year నుంచి చేస్తున్నారు బాగుంది ఆఫీస్ బాగాలేదా చాలా బాగుంది. చాలా బాగుంది మీ ఆఫీస్ లో మోస్ట్ ఇరిటేట్ చేసే వాళ్ళు ఎవరు వీళ్ళందరిలో ఇక్కడ లేని వాళ్ళలో రాహుల్ అని నా ఫ్రెండ్ రాహుల్ బాబు రాహుల్ చూస్తున్నావు కదమ్మా ఇష్టం తప్పకుండా చూస్తావు. రేపు ఆఫీస్కి వచ్చాక ఆల్ ది బెస్ట్ అండ్ మీరు వసుధ మహేష్ మొత్తం కాదు మా ఇంటి పేరు కాదు ఓన్లీ నీ పేరు చెప్పలేదు ఇంకా ఇంటి పేరు లేదు ఓకే ఇంటి పేరు ఏంటి వసుధ మహేశ్వరి మహాదాస్ వసుధ మహేశ్వరి మహాదాస్ షార్ట్ కట్ లో నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయి మీకు మహి వసుధ మహి అది షార్ట్ నేమ్ అవ్వదు వసుధ వేరు మహి వేరు వసుధ మహి మేము అవన్నీ కాకుండా మేము కొత్త కూడా పెడదాం వసుధ మహి దామా వద్దులేండి. దామా దామా వద్దు, వద్దు. వసుధాలో దా మహిలో మా దామా దామా ఈ అని పెట్టాలా నీకు నేను వద్దులే అది వేరేలా వినిపిస్తుంది ఓకే మీరేం చేస్తుంటారు ఫేవరెట్ గా ఐ మీన్ పాస్ట్ టైం ఏముంది మీ షో చూడడం వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఆఫీసే కాదు మిగతా వాటి మీద కూడా కాస్త చక్కగా ఇంట్రెస్ట్ చూపించండి సాటర్డే సండే వచ్చినప్పుడు అసలు ఖాళీగా ఉండదు ప్లీజ్ అస్సలు ఉంటాం ఉండకూడదు ఈసారి మీ గ్యాంగ్ కలిసినప్పుడు నన్ను కూడా పిలవండి వీడియో తీసుకొచ్చి టీవీలో వేస్తా ఓకే మీరు రాజశ్రీ రాజశ్రీ ఏం చేస్తుంటారు గూగుల్లో పని చేస్తుంటారు ప్రదీప్ గారు చిన్నప్పటి నుంచి ఇంతేనా ఈ మధ్యన ఇలా ఈ మధ్య నడుస్తుంటే గోడ కొట్టు తలకి అప్పటి నుంచి మ్యాప్స్ కానీ వేరే ప్రాసెస్ మ్యాప్స్ లాంటిదే వేరే ప్రాసెస్ వీళ్ళు మ్యాప్ గీస్తే దానికి అటు ఇటు ఫుట్పాత్లు చెట్లు డ్రైవర్లకు రోడ్లు వేస్తారు డ్రైవర్లకు రోడ్లు వేస్తారు పాపం ఇంత చదువుకుని డ్రైవర్లు రోడ్లు వేసుకుంటారు వీళ్ళందరూ వెరీ గుడ్ వెల్ డన్ అర్నాల్డ్ స్టాజ్ని గారు థ్యాంక్ యూ మీ పేరు విజయ్ సింహ గౌడ్. ఇంటి పేరు చెప్పు ఇంటి పేరు చెప్పు పేరు గురించి భయపడద్దు. ఫస్ట్ విజయ్ సింహ గౌడ్ గారు వస్తున్నారు కానీ మనోడు వస్తాడు ఇలా ఏం చేస్తున్నారు సేమ్ గూగుల్లో కాపీ పేస్ట్. వీళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేస్తారు కదా మీరు మండే టు ఫ్రైడే వర్క్ చేయగలరా అంటే అంత ఎనర్జీ ఓపిక వాళ్ళకన్నా నాకే ఇంకా ఎక్కువ స్టాండ్. ఎక్కువ స్టామినా రైట్ ఎందుకంటే వాళ్ళు బటన్ నొక్కితే మెత్తగా ఉంటుంది మీరు నొక్కితే కర్రతో కుట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలకు ఎక్కువ డౌట్లు చెప్తాడు అలా చెప్పి అయిపోయినా అలా సీరియస్ గా ఫస్ట్ ఈమెకి జీవితంలో ఎప్పుడు అమ్మాయిల డౌట్లు క్లియర్ చేద్దామని అనుకోకు అలా అయిపోతావు వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ సో మోస్ట్ ఎనర్జెటిక్ బ్యాచ్ ఈ రోజు ఇక్కడ ఉన్నారు అండ్ మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి అలాగే పోటీ ఉంటుంది అలాగే ముందుకు వెళ్దాం ఇటు సైడ్ వాళ్ళు రాళ్ళను రూపుతారు రాకింగ్ గ్యాంగ్ మీ సైడ్ షేకింగ్ ఊదండి షేక్ అయిపోవాలి మీరు మీరు అయిపోతారు మేము కాదు. అందుకే షేకింగ్ మిమ్మల్ని షేక్ చేస్తాం. అదే చూసుకున్నాను షేక్ అవుతుంది జర పట్టుకో షేక్ అవుతుంది ఏ మళ్ళీ చెప్పా డైలాగ్ చెప్పమ్మా ఓకే ఫస్ట్ రౌండ్ రచ్చరం బోలా రాకింగ్ గ్యాంగ్ అండ్ షేకింగ్ గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ రచ్చరం బోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు ఒకళ్ళు ఇక్కడ నుంచి చీటీ చదువుతారు పైకి గట్టిగా ఇక్కడ ఉన్న వ్యక్తి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు వాళ్ళకి పాటలు తప్ప ఇంకేమీ వినపడదు 120 seconds లో వాళ్ళు ఎన్ని చెప్పగలిగితే అన్ని 100 points మీ గ్యాంగ్ వస్తాయి రైట్ సో మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు క్లాక్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ చీటీ నేను తీసే ముందు ఒకసారి ఫీల్ తెలుసుకుందాం అనుకుంటున్నావు కదా మ్యూజిక్ ఆన్ ఆల్ ది బెస్ట్ ద టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1
మస్త్ మస్త్ సీన్. మస్త్ పంచ్ మస్త్ పంచ్ మస్త్ పంచ్ మస్త్ పంచ్ ఎంత గట్టిగా అరిచిన వినపడదు. మస్త్ పంచి మస్త్ పంచ్ మస్త్ స్పర్శ 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 మస్త్ పంచ్ పన్ మస్త్ మస్త్ పంచ్ మస్త్ మస్త్ లైట్ తీసుకో. లైట్ తీసుకో లైట్ తీసుకో టచ్ లైట్ లైట్ టచ్ లైట్ టచ్ లైట్ తీసుకో లంచ్ లో లైట్ తీసుకో టచ్ గూగుల్ తల్లి. గూగుల్ తల్లి గూగుల్ కోతి. గూగుల్ కోటి గూగుల్ తల్లి కోతి కోతి గూగుల్ తల్లి నీకు ఇంగిత జ్ఞానం లేదా? తిండి పెడుతున్న కంపెనీ పేరు తెలియదు నీకు? గూగుల్ కోతి కోతి తలకాయ వీకెండ్. వీకెండ్ వీకెండ్ నువ్వు చెప్తూ ఉండమ్మా. వీకెండ్ 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 లేడీస్ పక్క సీటు. లేడీస్ లేడీస్ పక్క సీట్ లేడీస్ ఎప్పుడు లేడీస్ లేడీస్ ఏచీస్ లేడీస్ పక్క సీట్ శకలక బేబీ. షకలక బేబీ షకలక బేబీ చెప్పు టైం అయిపోతుంది. షకలక షకలక బేబీ షకలక బేబీ ఏదో ఒకటి చెప్పు. రంభా ఊర్వశి. రంభా ఊర్వశి రంభా బాహుమతి. రంభా ఊర్వశి బహుమతి రంభా రంభా భాను రంభా రంభా ఊర్వశి రంభా ఊర్వశి చెప్పు ఏదో ఒకటి. రంభా 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 ఓ సెల్ఫీ తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళాడు. ఎంత కష్టపడి ఆడారంటే మీరు. ఆయన కూడా చాలా పాడాడు. అన్నిటికంటే నువ్వు దారుణం ఏం చేసావు తెలుసా? గూగుల్ తల్లి అంటే చెప్పలేకపోతే. గూగుల్ తల్లి కానీ నువ్వు చెప్పిందల్లా ఒకటే నీకు బాగా నచ్చింది, వీకెండ్. ఆ వీకెండ్ ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు, మిగతాది ఏది చెప్పలేదు నువ్వు. సో 100 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ గుడ్. రాకింగ్ గ్యాంగ్ కి వాళ్ళ ట్రాక్ మధ్య పెద్ద రాయి పడింది అడ్డం. సో పడి 100 వచ్చింది. సో మీ పరిస్థితి షేకింగ్ గ్యాంగ్, మీ దాంట్లో ఎవరిద్దరు వస్తారు? మ్యూజిక్ ఆన్. ఏంటి ఎక్స్ప్రెషన్ మారింది? అప్పటి వరకు బాగానే ఉన్నాడు. మ్యూజిక్ ఆన్ అయితే టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. మండే హ్యాంగ్ ఓవర్. మండే హ్యాంగ్ ఓవర్ మండే పండి మండే 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 హ్యాంగ్ ఓవర్ మండే హ్యాంగ్ ఓవర్ ఫ్రీజర్ ప్లీజ్. పీజర్ ప్లీజ్ పిచ్చి పిక్స్ పిచ్చి పిక్స్ పీజర్ ఫ్రీజర్. బిస్కెట్ నెక్స్ట్ 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 24/7. 24/7 24 వీడియో ఫోన్ 24 24 7 24/7 కుక్క మురిగింది. కుక్క కుర్ర కుంక కుక్క కుక్క మురిగింది కుక్క పోయింది కుక్క మురిగింది మురిగింది పోయింది మురిగింది బోడి ఓ మురిగింది ఏయ్, నెక్స్ట్ 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 ఓకే నెక్స్ట్ భయంగా ఉందా? భయంగా ఉందా భయంగా ఉందా భయంగా ఉందా వేడి వేడి బజ్జీ వేడి వేడి బజ్జీ చుమ్మాదే. కమాన్ కమాన్ చుమ్మాదే చుమ్మాదే పికప్ అండ్ డ్రాప్. పికప్ అండ్ డ్రాప్ పికప్ వినిపించట్లే వినిపించట్లే మా తెలుసు వినిపించలేదు. చెప్పమ్మా. పికప్ అండ్ డ్రాప్ పికప్ పికప్ అండ్ డ్రాప్ సామజ వరగమన. సామజ వరగమన చామంతి సామజ వరగమన నెక్స్ట్ 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 మురికి పంది. మురికి పంది. రాకింగ్ గ్యాంగ్ 100 వచ్చిందని మీరు కంగారు పడ్డారు, కానీ షేకింగ్ గ్యాంగ్ మొత్తం షేక్ Shake చేసి చేసాం. అదే 500 పాయింట్స్. నీ దగ్గర ఇంకో స్పెషల్ టాలెంట్ ఉందని మాకు తెలిసింది. Yes, yes. కమాన్. ఏ పాటనైనా రివర్స్ లో పాడే టాలెంట్ ఉంది కాబట్టి ఏదైనా ఒక మంచి పాట
మాకు తెలిసిన పాట రివర్స్ లో కూడా అర్థమయ్యే పాట. మొన్న కనిపించావు ఏ వై మరచిపోయాను డాక్టర్ చూపించుకో, అందాలతో నన్ను అర్థంలో చూసుకోరా, తూటుపొడి చేసావే గుచ్చుకున్నాయా, ఇన్నెన్ని నాళ్ళైనా క్యాలెండర్ చూసుకో, నీ జాడ పడలేక పోలీసులు చెప్పు, ఎందెందు వెతికాను అలచోడు వాడు, కాలమే వృధాయని వాచ్ లో బ్యాటరీ వేయించుకోవాలి. పరువాలని వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా. ఓకే, ఇప్పుడు ఉల్టా పాడతా. ఉల్టా పాడతావా? పాడమా. నమవు చాన్పినిక చిరమమై నూయాపో తోలదా అమ్నూన లుతూడితో వేసాచే నీనే నా ఇళ్ళన నీద జాకలేడప దుదెన్ ఎన్ను కాతివే మేల కాధావృనేయ ఆ లవారూపనీలానవే గెలివే ఇనానాదవే నిద్దే పోడుతో నా చైవలాయి तारन उला से चूदांब अतजा. Oh, it's a great talent and I like it and it's like Oh my Alfred God. Hitchcock and Hitchcock. Yeah. Thank Good you. one, good one. Thanks, man. Rocking gang and shaking gang. 100. Hey, 500. that is 500. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను గ్యారంటీ మీకే సపోర్ట్ చేస్తాను. మన టీమే గెలవాలి. ఇది మన టీం. ఓకే, ఈ టీమే గెలవాలి. ఇది మన టీమే, మనమే గెలవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి ఒక అమ్మాయి వస్తారు. వాళ్ళు వచ్చి ఈ బెలూన్ మీద కూర్చున్నప్పుడు ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాం. ఆ వీడియో అయిపోయిన వెంటనే నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. గో అన్న తర్వాత ఈ బెలూన్ మీద హాప్ చేసుకుంటూ డయాగ్నల్ గా వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ కి 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? సింధు. సింధు. హే సింధు, కమాన్. ఎనీ టు బిందు, రాజశ్రీ. రాజశ్రీ గారు రండి. ఓకే, సో రాకింగ్ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు, షేకింగ్ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో, హియర్ వి గో. నిన్నే బీచ్ కి ఎదురుగా కొత్త ఫ్లాట్ ఒకటి కొన్నాను. ఐసి నేను కూడా నిన్న ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసుకున్నాను. వెరీ గుడ్. ఈ డబ్బులతో ఫర్నిచర్ కొనుక్కోండి. ఓకే, వెళ్ళు. వెళ్తా. హలో, నేను అంత గొప్ప యాక్టర్ని కాదు. ఏదో నీ మీద ఆశపడి ట్రిప్ కి రైలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ రోజు నీ క్యారెక్టర్ ఫ్లాంతర్ ఫగిడి, నా క్యారెక్టర్ జమ్మల్ హాటు రాజా. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయవా? లైట్ ఆఫ్ చేయమంటారా ఉంచమంటారా? అయ్ బాబోయ్, ఈ మొక్క అప్పుడే చెప్పుంటే 60,000 రూపీస్ మిగిలేది. ఆజా, అందరి రాత్ మే దియా తేరే హాత్ మే. Do it, do it, do it. Break it down like this. Let me break it down like this. Bust this. ఫ్యామిలీ ఫ్యామిలీ. నో సార్, బిజినెస్ బిజినెస్. సరే, నువ్వు ఫ్యామిలీ అంటున్నావు, ఆవిడ బిజినెస్ అంటుంది. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ తేల్చుకుందాం. ఇప్పుడు చెప్పు, ఫ్యామిలీయా బిజినెస్? మేము నిజంగానే భార్యాభర్తలు అవ్వాలనుకుంటున్నామండి. ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటే మధ్యలో మీరు వచ్చేసారండి. ఏమ్మా, ఇది నిజమా? అవునండి, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజమని నమ్మి నేను శీలం కూడా ఇచ్చేసాను. ఫస్ట్ క్వశ్చన్, లెట్ ఇట్ బి సింపుల్. మీరు రేస్ మాత్రం ఫినిష్ చేయండి, దాని తర్వాత ఎవరు ఆన్సర్ చెప్పాలని డిసైడ్ చేద్దాం. మధ్యలో ఎక్కడైనా బెలూన్ పడిపోయినా, మీరు కింద పడిపోయినా, మా స్టేజ్ కి ఏమైనా అయినా మీరు ఏం పట్టించుకోకుండా మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. అండ్ యువర్ క్వశ్చన్ ఇస్, అలీ గారి టీ షర్ట్ మీద ఉన్న నెంబర్ ఏంటి? గో. నువ్వు కూర్చోకర్లేదు. దీన్నే మా ఎపిసోడ్ లో చెప్తూ ఉంటాం మేము. ఆడెవడో సముద్రం అంతా ఇది ఇంటి ముందు మురికాలలో పడ్డాడు. అదంతా బాగానే వెళ్ళావమ్మా, ఇక్కడికి వచ్చి పడ్డావు. కానీ నాకు భయం వేసేది ఏంటంటే ఈవిడ ఎగురుకుంటూ వస్తుంటే గాల్లో అంతంత ఎగురుతోంది ఈవిడ. ఒక్కసారి ల్యాండింగ్ లో ప్రాబ్లం వస్తే ముందు వరుస ఉండదమ్మా. ఓకే, ఫస్ట్ వచ్చింది మీరు. ఆన్సర్ 9. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్.
సో రాకింగ్ గ్యాంగ్ 300 పాయింట్స్, షేకింగ్ గ్యాంగ్ 500 పాయింట్స్. సో ఫస్ట్ వీడియో అయ్యేటప్పటికే ఇంజిన్ లో కొన్ని పార్ట్స్ తప్పాయి. సో నెక్స్ట్ వీడియోకి ఏమైనా జరగచ్చు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎలా ఆడకూడదో కూడా మీకు అర్థమైపోయింది కదా ఈ రేస్ తో. సెకండ్ వీడియో. అంత సెంటిమెంట్ ఉన్నవాడు మనల్ని వదిలేయచ్చు కదా. వదిలేస్తాడు గాని నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ కదా. Yes. ముందు నేను అడిగిందని జవాబు చెప్పు. అడుగు. ఆ బాయిగాడు బాంబు బేలు చేస్తాడా, పోలీసులు చంపుతారా? నా క్రియేటివ్ బ్రెయిన్ తో ఆలోచిస్తే బాంబు పేలే చస్తాడు. ఏం కాదు, పోలీసులు వచ్చి ఆయన చంపుతారు. కాదు. అవును. Excuse me, guys. సరదాగా బెట్టింగ్ వేసుకోకూడదు. బెట్టింగ్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోతాడని తను, లేదు పోలీసులు చంపేస్తారు నువ్వు. సరదాగా బెట్టింగ్ వేసుకోండి. ఇదేదో బానే ఉంది. డబ్బులు 5,000 క్యాష్ ఇచ్చే. ఇదిగో. నువ్వు నేను కూడా 5,000 డబ్బులు ఇటు. ఇదిగో సాగు. ఇది 5,000. ఇదిగో ఎవరు గెలిస్తే వాళ్ళకి నేను ఇస్తానే. ఇదేంటిది? డబ్బులు మొత్తం నీ జేబులో ఐడియా పెట్టుకుంటావు. వచ్చింది ఎవరు? నువ్వే. జడ్జి ఎవరు? నువ్వే. మా నా దగ్గర ఉండాలి కదా. కరెక్ట్, కరెక్ట్. ఆ. మరి ఇంటి సంగతి? నా దగ్గర ఉంది కట్ట. అచ్చి, నువ్వు కాదు, ఆయన ఆయన 50 వాని మీద 100, ఇవని మీద 100, 200. నీకేం వస్తుంది బొందా? కిక్కుదా వచ్చునప్ప. అప్పుడియా? ఇదిగో, గెలిస్తే మొత్తం డబ్బులు నాకే ఇవ్వాలి. ఏయ్, నేనుగా నీకెవడో పిచ్ కాక్ ద గ్రేట్ డైరెక్టర్. చాలా సింపుల్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? గో. ఆపేసేయండి రా. నేను రావాలా? ఓకే, ఆన్సర్ 5. ఓకే, ఈవిడ ఈ వీడియోలో 5 యాక్టర్స్ ఉన్నారు అంటున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, దువాసి గారు, ఆయన పక్కన రఘుబాబు గారు, రఘుబాబు గారు పక్కన అలీ గారు, అలీ గారు పక్కన ఎంఎస్ నారాయణ గారు, ఎంఎస్ నారాయణ పక్కన చెప్పేస్తున్నారు మీరు, నేను చెప్పాలి కదా. కొండవలస గారు అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో శ్రీహరి గారు. మొత్తం -100 పాయింట్స్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. పాప ఆవిడ ఎల్లకెళ్ళక కింద పడకుండా ఒకేసారి స్ట్రైట్ గా వెళ్ళి ఆడిందే 2 సార్లు. ఇట్ సైడ్ -100 అయిపోయాక మీ స్కోర్ అయింది 400 అండ్ మీ స్కోర్ ఉంది 300. సో 2 వీడియోస్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వీడియోస్ కి మనం ప్లేస్ మారుదాం. యూ వాంట్ చేంజ్? 500 రూపీస్, 1000 రూపీస్ చేంజ్. 1 lakh change. 1 lakh. Sorry. And it said yes, please. Give me some more. Give me some more. ఏం ప్రాబ్లం లేదు, మన దగ్గర 3వ వీడియో ఉంది. ఆ 3వ వీడియోతో మనం ఎక్కువ మార్కులు రావచ్చు. మీరు కూడా రాంగ్ ఆన్సర్ చెప్తే 200కి వెళ్ళచ్చు. చాలా ఈజీ. ఓకేనా? థర్డ్ వీడియో, హియర్ వి గో. సార్, అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. తగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో, పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్, స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని. అంటే నేను. పదండ్రా, దీన్ని లోపలికి తీసుకెళ్లి తేనె పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో అమ్మదానమ్మ బత్తాయో అని ఎన్నిసార్లు వచ్చింది? గో.
రండి ఇక్కడ కూర్చున్నారు. రావమ్మ మహాలక్ష్మి. ఇదే రండి 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 పర్లేదు. ప్రయత్నించండి. 2-3 days టైం పడినా పర్లేదు. నేను టిఫిన్ తిని వస్తాను, మీరు వస్తూ ఉండండి. వెరీ గుడ్. అదే టికెట్ తీసుకునే ఎక్కాలి బస్. రండి అమ్మా. ఇప్పటి వరకు ఇన్ని నెలలుగా మా షోలో ఎవరు ఈ రౌండ్ ఇలా ఆడలే. చాలా కొత్తగా ఉంది. బట్ వెరీ గుడ్, చాలా ఫాస్ట్ వచ్చారు. ఆన్సర్ 4. సో ఈవిడ 4 అంటున్నారు. ఒకసారి వీడియో ప్లే చేయండి. అమ్మదానమ్మ బత్తాయో, అమ్మదానమ్మ బత్తాయో, అమ్మదానమ్మ బత్తాయో. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. షేకింగ్ గ్యాంగ్, మీ దగ్గర ఉన్నది 400. ఇప్పుడు ఆన్సర్ వల్ల అది అయింది 300. -100, 300 పాయింట్స్. పాటకు తగ్గట్టు ఆవిడ కూడా బెలూన్ ఈడ్చుకుంటూ అంత క్రాంతి అని లేరు. బట్ పర్లేదు, మీరు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు అది కూడా చేయట్లేదు. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. yes బట్ నథింగ్ ఇస్ బెటర్ దెన్ నాన్ సెన్స్. ఓకే, రాకింగ్ గ్యాంగ్ అండ్ షేకింగ్ గ్యాంగ్ సేమ్ స్కోర్ లో ఉన్నారు కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరు లీడ్ లోకి వస్తారో చూద్దాం. దానికంటే ముందు రేస్ కంప్లీట్ చేయాలిగా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. భానుమతి ఎవరు? కమాన్ చెప్పండి. ఓ లేడీస్ మీరు పక్క తప్పండి. నువ్వా నువ్వా నువ్వా? నేను కదండి, మాకు పెద్దది కీనే. అవును సార్. నోరు విప్పినా బట్టలు విప్పినా ఈ నడికి గాని ఆయన తగులుకోండి. అడగండి సార్. నువ్వా? అయ్యా, తమరు నాలో ఏం చూసి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు బిళహరి. బిళహరి. కమాన్ రిపీట్ ఇట్. బిళహరి. వెరీ గుడ్. బిళహరి, భానుమతి 2 పేర్లు క్లూకు దగ్గరగా ఉన్నాయి. నీ ఏజ్ ఎంత? 40. భానుమతి, బిళహరి 2 పేర్లలోనూ 4 అక్షరాలు ఉన్నాయి. 2 పేర్లు బీతోనే స్టార్ట్ అయ్యాయి. పైగా ఇద్దరి ఏజ్ 40. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయ్యా, తమర లాజిక్ తో నా కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేను భానుమతిని కాదండి. అదిగో ఆ బ్లూ శారీయే నా పెళ్ళం. కావాలంటే దాన్ని అడగండి, అదేనని చెబుతుంది. నాకు తెలిసి పతివ్రతలు ఎవరో మొగుళ్ళ పేరు చెప్పరు. మీరు పతివ్రత అనుకుంటున్నాను. చూడమ్మా, వీడు భానుమతియా బిళహరే? చెప్పు. నేను చెప్పను. టెన్షన్ పెట్టుకోండి, చెప్పు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను చెప్పను. ఆగు. నీ పేరు బిళహర్ అయితే ఆవిడ చెప్పుండేది. కాదు, నీ పేరు భానుమతి. ఆగండి, ఈయన అలాంటి మనిషి కాదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్. ఐ సీ. చెప్పు. చెప్పానుగా నా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడైనా చెప్పరా? మీరు చూసిన ఈ వీడియోలో బ్రహ్మానందం గారు చెప్పిన 2 పేర్లు ఏంటి? గో. ఇక్కడ దగ్గర ఏంటమ్మా? బలహరి, బాగుమతి, బాహుబలి. భానుమతి, జానే జిగర్ ఆవ్ మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. బిళహరి. కమాన్ రిపీట్ ఇట్. బిళహరి. వెరీ గుడ్. బిళహరి, భానుమతి 2 పేర్లు క్లూకు దగ్గరగా ఉన్నాయి. వాళ్ళు కనీసం కష్టపడ్డారు, జర్నీ చేశారు, 4గిటికి ఆన్సర్ చెప్పారు. మీరు కనీసం ఒక్కసారైనా కరెక్ట్ గా అక్కడ దాకా కూడా వెళ్ళలేదు. 300 పాయింట్స్. అండ్ మీరు ఇంకా బాగా వెళ్ళలేదు. 500 పాయింట్స్. ఇప్పుడు 3rd రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందమ్మా. మీ గ్యాంగ్ నుంచి కొంతమంది గెటప్లు చేంజ్ చేసుకొస్తారు. నేను సిచ్యువేషన్ ఇస్తాను, ఎంత బాగా చేస్తే అని ఎక్కువ పాయింట్లు. రైట్, నెక్స్ట్ రౌండ్ జంబలగడి పంబ. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరెవరు రెడీ అవుతారో వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి ప్లీజ్.
సో రాకింగ్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు రాస్తారో ఎలా వస్తారో వాళ్ళకి సిచ్యువేషన్ ఇవ్వాలి. మనం ఆల్రెడీ 3వ రౌండ్కి వచ్చాం ఇప్పుడు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. లెట్స్ వెల్కమ్ దెమ్. కళ్ళలో కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. దేన్న కల్లా హొయలన్నీ ఓర చూపే చూసనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. సూపర్, అద్భుతంగా ఉంది. గెటప్ బాగా సెట్ అయింది కూడా, చక్కగా ఉంది. గెడ్డం కూడా యాడ్ అయింది కాబట్టి మా పశుపతి విగ్గు కూడా కొంచెం అందం వచ్చింది. సో ఈయన మీ భర్త, ఈవిడ మీ భార్య. ఓకే, ఇప్పుడు ఇందులో సో భార్య చేసే టార్చర్ ని తట్టుకుంటున్న భర్త, రైట్? అది ఎలా ఉండబోతుందో మాకు కాస్త ఫన్నీగా చేసి చూపిస్తే, రైట్? ఆల్ ది బెస్ట్. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ఇలా కొడుతోండమ్మా, అలవాటు లేనట్టుంది. అప్పుడప్పుడు పిండుతోండి ఇలా. అది అది అలా. కట్నం కోసం కక్కుడు పడి దీన్ని కట్టుకున్నాను. దీన్ని చేసుకుంటే గేంచి నా లైఫ్ లో సంతోషమే లేకుండా పోయింది. సుబ్బారావు, సుబ్బారావు, సుబ్బారావు పిలుస్తుంటే ఏం చేస్తున్నావు? బట్టలు ఉతున్నా బంగారం. బట్టలు ఉతుకుతున్నావా? బాత్రూమ్ లో పడుకుంటున్నావా? లేదు బంగారం, నీ బట్టలే ఉతుకుతున్నాను. నా బట్టలే బంగారం. అందుకే నా ఇలా చిరిగి చచ్చాయి. సర్లే గాని తలనొప్పుకుంది. వస్తున్నా బంగారం. తలనొత్తుతావు, పేకనొత్తుతావు నాకు తెలియదండి కానీ తలే బంగారం. కాఫీ తీసుకుంటా. వస్తున్నా బంగారం. కాఫీ. ఈ కాఫీనా కుడిదా? నువ్వు మీ అమ్మ కలిపి చేశారా ఇది? ప్రపంచంలో ఎవరైనా తాగుతాడు ఇటువంటి కాఫీ? మళ్ళీ చేసుకొస్తా బంగారం. అవసరం లేదు తల్లా. మధ్యాహ్నం ఏం చేస్తున్నారు? బీట్రూట్ కర్రీ. బీట్రూట్. బీట్రూట్ నువ్వు మీ బాబు చేస్తారు బీట్రూట్. నీ గ్లామర్ కోసం బంగారం. ఉన్న గ్లామర్ నే ఏం పీకలేదు గానీ. ఏం చేయమంటావు? మార్కెట్ పోయి చికెన్ తీసుకురా. డబ్బులు బంగారం. డబ్బులు రాత్రేగా 50 రూపాయలు ఇచ్చాను నీకు. పేరులో తెమ్మంటే తెచ్చానుగా బంగారం. మరి చిల్లర ఏం చేశారండి? నువ్వు ఉంచుకోమన్నావు బంగారం. డబ్బులు బంగారం లేవు నా దగ్గర జేబులో కూడా. ఎట్లా ఎవరా తీసుకోండి రా, నాకు తెలియదు. సరే అక్క. తమ్ముడు, అక్క. తమ్ముడు ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఊర్లో అంతా కులాసేనా? ఎలా ఉన్నారు? మస్తున్నారు. నువ్వెలా ఉన్నావు అక్క? నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా తమ్ముడు? ఏమైందక్క? ఆ రోజుల్లో కలెక్టర్ సంబంధం వచ్చిందంటే వీడు తెల్లగా ఎర్రగా మహేష్ బాబులా ఉన్నాడు అనుకున్నా. రాత్రి రంపాలు పెడుతున్నాడు రా. అయ్యో అక్క, బావ రాని చెప్తా బావ సంగతి. బంగారం చికెన్ తెచ్చాను. చికెన్ తెచ్చారండి? అయ్యో ఇది మటన్ అండి. వాడు చికెన్ అనే చెప్పాడు బంగారం. అయ్యో మా ఆయనకి చికెన్ కి మటన్ కూడా తేడా తెలియదు. ఎట్ట బతుకుతాడప్పో మా ఆయన. దీని వేసారికి ఆస్కారే ఇవ్వచ్చు. ఏదో ఒకటి నేను తీసుకొస్తానండి. నేను చేసుకొస్తా బంగారం. నేను కదా చేసేది. చేసుకొస్తా కదా. తమ్ముడు వచ్చారు. మీ తమ్ముడు వచ్చాడా? అందుకేనా? బావా బాగున్నావా? బాగోడు ఏంటి బామ్మర్దే, నా కష్టాలు నీకు చెప్పుకుంటే పోయేవి కావు. నీకే బావా రాజాలా మా అక్కనిచ్చి చేస్తే రాజులా బతక్క. రాజేంటి బామ్మర్ది, నౌకరైపోయాను ఇంటికి. ఎందిరవోరి బామ్మరిది దిక్కలదిరని అక్క, వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. ఇంకా బాధపడుతున్నావు బావా, సీటింగ్ చేసి మాట్లాడుకుందాం. వద్దు బామ్మర్ది, మీ అక్క ఇంట్లోనే ఉంది. వద్దు బామ్మర్ది. ఏం కాదు బావ, నీ వెనక నేనున్నా. అదేందనేది బామ్మర్ది, నేను ఉండను, పోతాను. అక్క తొక్క దాని సంగతి నేను చూస్తాగా, నువ్వు రా బావా. అంతేనంటావా? చూసుకుంటావు బామ్మ. అంతే బావా. సరే కానీ మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. వాటర్ వద్దు బామ్మర్ది, వద్దు వాటర్ వద్దు. బావా రాదవుతున్నావా? మీ అక్కని చేసుకుని తగ్గించి నా జీవితం రాడ్ అయిపోయింది కదా బామ్మర్ది. నాకు రానే కాదు. అయ్యో బావా. బామ్మర్దే ఎంత సుఖంగా ఉంది బామ్మర్ది. రోజు మందే వేయట్లేదు బామ్మర్ది. ఇప్పుడు చెప్పుగా నీ బాధ ఏంది? నా బాధ ఒక సీన్ లో అయ్యేది కాదు బామ్మర్ది. అంత బాధ పెడుతుందా బావా? అంతా ఇంత ఏంటి బామ్మర్ది, దోలు తీరిపోతుంది. ఏం చేస్తుంది? ఒక్కటేంటి బామ్మర్ది, పొద్దున్న లేచిన దగ్గరించి కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి, అది నా మొహాన్ని వచ్చి పడుతుంది కొన్ని సార్లు. దాన్ని మళ్ళీ మళ్ళీ వండాలి. రకరకాల వంటలు చేసినా దానికి నచ్చదు. నీకెందుకు బావా, నేనున్నా కదా. అక్కని బిలు ఆమ్లెట్ చేసుకుందామని. ఆమ్లెట్ మీ అక్క నేను చేసుకొస్తా. ఆమ్లెట్ బావా నేను చేసుకొస్తా. అక్క చేసుకొస్తుంది బావా. నేను చేసుకొస్తా. బావా కూర్చో, నువ్వు కూర్చో. ఏదో బామ్మర్ది నువ్వు వచ్చావని ధైర్యం పిలవాలంటే బాబా ఇంకొక రాయ్.
అని పిలవాలంటే 2-3 పడాల్సిందే బామ్మర్ది. ఇంకేసినావుగా బావా ఇంగ బిలు నేను నువ్వు ఉండు బామ్మర్ది. వస్తున్నానండి. ఏమండి మందు తాగుతున్నారా? కనపడట్లేదే మందిగా వేసేది. మీకు ఇటువంటి అలవాటు ఉందని నాకు పెళ్లికి ముందే తెలుసుంటేనా నేను చక్కగా మహేష్ బాబునే చేసుకునేవాడిని. నాకు పీడ వదిలేదు. సర్లేండి, ఎందుకు పిలిచారు చెప్పండి. వాడికి ఆమ్లెట్ వేసుకోవట్రా. ఆమ్లెట్ విత్ ఆనియన్సా వితౌట్ ఆనియన్సా? ఎట్లా కావాలి బామ్మర్ది చెప్. నువ్వు చెప్పావా నాకేం తెలియదు. నువ్వే కదా బామ్మర్ది కావాలన్నావు. నువ్వు చెప్పావా నువ్వే కదా అన్నావు. సర్లే, నీ కిక్కు ఈడే దిగని, చెప్పాడు. నేను చెప్తా నాకు కిక్కు. బావా ఆమ్లెటేగా తెస్తా. తీసుకురా పెగ్గేసి సంగతి ఏంటో చూడు. చూస్తున్నా దాని ఏసాలు బామ్మర్ది. అంతే, సంగతి ఏంటో చూసేసి తేల్చేద్దాం ఈరోజు తాడో పేరో. పిల్ల దాని మళ్ళీ నువ్వు ఉండాలి బామ్మర్ది. ఆమ్లెట్ ఆమ్లెట్ ఏంటి ఇలా ఉంది? ఆమ్లెట్ ఇది మొహాన్ వేసుకో. ఆమ్లెట్ వద్దు, ఇంకొకటి పట్టిరా. ఇంకోటి తేవాలండి. నువ్వు ఉండు బామ్మర్ది, అది తీసుకొస్తుంది. ఇదిగోండి చక్కగా క్యారెట్ అన్ని వేసి పెరి తీసుకొచ్చా. నువ్వు చెప్పు బామ్మర్ది ఎట్లుండు. అంతే బామ్మర్ది బామ్మర్ది నువ్వు ఉన్నావు బామ్మర్ది. ఆడు తింటా అన్నాడే తమ్ముడు. ఆడే తింటా అన్నాడే. పడుకోరా. ఆడు ఉంటా అన్నాడే. సంగతి ఆపు పెగ్గకే పడుకుంటావు. నీకు ఆమ్లెట్ కావాలి. రారా నువ్వు, రారా నువ్వు. భార్య బాధిత సంఘం సెటప్ మాకు చాలా బాగా నచ్చింది. వెరీ వెల్ డన్, సూపర్. అదే అంటారు కదా ప్యాకెట్ బామ్మర్ది అన్నట్టు. యా అలాంటి వండర్ఫుల్. ఇలాంటి వాళ్ళు కూడా ఈ జమానాలో ఉన్నారు ఇంకా కదా. ఉన్నారు. కానీ ఇలా ఇంట్లో కూర్చొని మంది అవుతుంటే గ్యారంటీ కొట్టాలమ్మా. తక్కువ ఒక్కొక్కడిని. ఇలాంటి మొగుడు ఉంటే పడాల్సిందే. ఇంకా నీ దగ్గర ఓకే, వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. వస్తానంటుంది. వద్దు, మార్చేసుకో. వెల్ డన్, సూపర్. సో ఇప్పుడు షేకింగ్ గ్యాంగ్ ఈ పరిస్థితి ఏంటో చూద్దాం. ఎస్, లెట్స్ వెల్కమ్ దెమ్. సూపర్. చాలా లేటెస్ట్ గా, చాలా సెన్సేషనల్ గా డాన్స్ చేస్తున్నారు మీరు. అండ్ అబ్బా అదిరిపోయింది. మళ్ళీ బొట్టు ఒకటి మ్యాచింగ్. సో ఇంత బాగా కుదిరింది కాబట్టి ఓ పని చేద్దాం. మీకు ఫేస్బుక్ కష్టాలు. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏంది ఇంటి దగ్గర లేదు, సాయంత్రం అవుతుంది, ఫోన్ చేద్దాం. ఏంట్రా ఈ ఆనందానికి అవధులు లేకపోతున్నా. అమెరికా నుంచి బావ ఫోన్ చేసిండ్రా. ఏమన్నాడక్క? ఏమన్నాడా? అదేందో ఫేస్బుక్ అకౌంట్ అంటారా, అది ఓపెన్ చేయమన్నాడు. నాకేమో ఏం చేయాలనో ఏం అర్థమైతలేదు. జర నువ్వన్నా చెప్పు. ఫేస్బుక్ గురించి నాకు తెలుసు, మన మండల ఆఫీస్ లో కూడా ఉంటాయి ఇది. అవునా? దాని దాకా పోవాలనా? దానికి గాంధాకింది పట్నం కూడా పోవాలి. పట్నం దాకా పోవాలనా? మరి కష్టం అవుతుంది కా పట్నం పోవాలంటే. గుట్టిగా పోడు కాదు, దానికి చాలా కావాలి. అవును, ఏమేం కావాలి చెప్పరా నీ పంది మొగపోడా. దానికి బియ్యం క్యారెట్ కావాలి, ఇంకా ఆధార్ కార్డు కూడా కావాలి, ఇంకా బిల్ల ఫోటోలు కూడా అవే తెలిసి గిత ఉంటాయి తప్పాల. నాకు ఇట్లా తెలుసులే నీకు. నువ్వు కూడా తరగతి పాస్ అయినా? పాస్ కాలేగారా, నీకు ఇట్లా తెలిసిన ముచ్చటనేగా. చదువుకోమంటే చదువుకున్నావు అప్పుడు. గా ముచ్చట ఎందుకు రా నీకు ఎప్పుడు గానీ. ఇప్పుడు చెప్పు గదేందో. పాస్ కావాలి ఎట్లా? ఏం కాదు, ఏదో ఒకటి చేద్దాం. మల్లేష్ గారితో మాట్లాడాలి. ఏ మల్లేష్? మన ఇంటి పక్కన ఉండే మల్లేష్ గాడేనా? ఏదో ఒకటి చేస్తాడు. ఆయన పాస్ కాలేవు కదా, నువ్వు పాస్ చేపియాలి. పట్నం పోవాలంటేవిగా. పైసలు ఉన్నాయా ఇంట్లో? పైసలు అంటే మరి మాకు కుదబెట్టాలి. పైసలు మస్తు కావాలి. ఎంత కావాలి? 20,000 కంటే ఎక్కువ కావాలా? గంత కావాలనా? గిత్త దానికి గీత కాదు, ఇంటెనక పొలం ఉన్నది, అది కూడా కుదబెట్టాలా? ఓ గంగిరెడ్డి తానుల పొలమా? ఆ బర్రెలు కూడా. ఆ బర్రెలు గిట్లనా? సరే తీ, మరి బావకెరకనే కదా, ఏం చేద్దాం. రేపు పొద్దుగాల బస్ కి బయలుదేరుతాం.
ఓకే నువ్వేం చేయంటే బట్టలు చదువు, నా బట్టలు కూడా చదువు. నీ మర్చిపోయా బట్టలు ఏముంది పది మొక్క పని గిత్త లుంగి అయితే చాలు. నాకు కూడా బట్టలు అవసరమే. సరే చదువుతాతి. ఆడ ఒక్క రోజు లైన్ పని కాదు, పేద లైన్ ఉంటది. లైన్ గిట్లనా దానికి? పొలం కట్టంత లైన్ అంత పెద్దది ఉంటుందా? నిజమే చెప్తున్నావా? లైన్ లైన్ నిలబడాలి, నిలబడాలి. పోలీసులు వస్తారు. బావ కోసం ఏమన్నా చేద్దాం తీరా. సరే గాని నవ్వేం చాలతి పో. నువ్వు బట్టలు మర్చిపోకు. పొద్దుగాల నేను మళ్ళీ పండుకుంటే లేవా, మళ్ళీ లేపు నువ్వు వచ్చి. లేపుతా, నీకు ఎప్పుడు తిండి చింత పండుడు చింతనే తప్ప ఇంకేముండదు. తొందర పత్రాలు ఏందో ఇడు పత్రాలు అంటుండు, అది ఇది అంటుండు. నాకైతే 20,000 ఇది పట్నం లాగం చేస్తావు. ఇంకో తమ్మి తీసుకో ఇవే పత్రాలు. జర పైలం ఆగు, ముందు చెకింగ్ చేస్తా. ఏంది చెకింగ్ చేసేది? గాడిది గుడ్డు ఇలా గీత నల్ల ఉండమైంది. ఇంకో నాకు మళ్ళీ తిక్కలేసింది అనుకో, గుద్దుతే గులాబ్ జామ్ అవుతుంది మళ్ళా. తమ్మి తమ్మి దా, బస్ వచ్చే టైం అయింది, పోదాం. అప్పుడే లే నడు. సరే బస్ స్టాండ్ కి అయితే వచ్చినావు, మరి బస్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. వస్తుంది రా ఒక బస్సు, నేను పోయి అదేస్తా దస్తేస్తాను. ఇప్పుడే మళ్ళీ గారికి ఫోన్ చేస్తా. మళ్ళీ సరే సార్ నువ్వైతే మల్లేష్ గారికి ఫోన్ చేయి, నేను దస్తేస్తా. జర్ మా తమ్ముడు వస్తుండు. It's my place. ప్లేస్ కాదు ఏం లేదు, మా తమ్ముడు వస్తుండు. మాకు God, what are you talking? I don't understand. అండర్స్టాండ్ లేదు, ఆటో స్టాండ్ లేదు, పక్కకి My place. గో. నాకు గన తిక్కలేసింది అనుకో, గుద్దుతా మళ్ళా. Conductor. తమ్మి రారా. గో ఈ పిల్ల చూడు ఎట్లా చేస్తుంది, అంత ఆగమాగం చేస్తుంది ఈ సీట్ కొరకు. It's my place. చూస్తున్నాక్క. ఏం చూస్తున్నావురా? సీట్ను చూడమంటే సీట్ చూస్తున్నాక్క. ఏ సీట్ ను చూస్తున్నావురా? నువ్వైతే పుల్ల కనిపిస్తే చాలు సొల్లు గార్చుకుంటా ఉంటావు. సరే కానీ ఆ పిల్లది ఏందో చూడు, అంత సీట్ కొరకు గిట్లా అంతా చేస్తుంది. Look at there. It's woman's place. లుక్. Don't look at me. Look at there. ఏంది అక్కడ చూస్తున్నావు చెప్పు, అదేందో అంటుంది ఆ పిల్ల. ఇది ఆడోళ్ళది. తెలియదురా మరి ఇక ముక్క. జర్రాకు ఏం చేస్తాను ఇక్కడ నేను కూర్చుంటా మధ్యలో. ఇక్కడ జామకాయలు. నీ జామకాయలు పాడు కానీ ఎప్పుడు నీకు తిండి చింతనే, అందుకే ఇంత లావైనావు. చూడు ఆ చెడ్డీలు గిట్లా పడతలేవు నీకు. Hey darling, what's up? Hey, manners లేదా? అలా తొంగి తొంగి చూస్తున్నావు. మేనర్స్ అనగా నా దగ్గర లేదు కానీ ఏంటి ఏం చేస్తున్నావు? నీకు ఎలా చెప్పాలి, దీన్ని ఫేస్బుక్ అంటారు. ఫేస్బుకా? అయ్యా మా బావ దీని కొరకే రమ్మన్నాడు పట్నం. దీనికోసం పట్నం దాకానా? అవును, నీకు తెలియదా? 4వ తరగతి జరిగిన మా తమ్ముడే చెప్తుండు ఆయన దాకా పోవాలని. క్రేజీ ఉమెన్. నీకు ఇంత మాత్రం తెలియదా? పందిలాగా పెరిగినావు నువ్వు గిట్లా. ఏంది అట్లా చూస్తున్నావు? చెప్పు. ఈ ఫేస్బుక్ త్రూ చాట్ చేసుకోవచ్చు, వాళ్ళని చూడొచ్చు, ఫోటోలు పంపించుకోవచ్చు, అన్ని చేయొచ్చు. అవునా? నాకు తెలియదు. ఆగు మా తమ్ముని పిలుస్తా. తమ్మి ఓ తమ్మి జామకాయలు వచ్చినాయి. నీ జామకాయలు పాడుగాను. ఇక్కడ చూడు ఏందో అంటుంది ఫేస్బుక్ అంట. చూడు ఒకసారి. జామకాయలు అనుకున్నా. ఏంటి బాబు ఫేస్బుక్ అంటే? ఫేస్బుకే అవన్నీ కావాలన్నావుగా, రేషన్ కారటి, బియ్యం కారటి, ఫోటోలు, బిల్లలు అవన్నీ అన్నావుగా. చెప్పు. ఫేస్బుక్ అవన్నీ కావాలి. మరి ఈ పిల్ల ఏందో అదంతా లేదు అని అంటుంది. అంత మోసం చేస్తున్నాడు నేను. ఫేస్బుక్ నమ్మేది ఏంటి? కావాలంటే మీ బావతో మాట్లాడిపిస్తాగు. బావతోనా? మీ బావతోనే. మీ బావ పేరేంటి? మా బావ పేరా? పేరు చెప్తారా అప్పుడే? పెళ్లి కాకముందు మేము ఇట్లా పేరు చెప్పమమ్మా. ఊర్లో ఒక పేరు పెట్టి పిలుస్తారు కదా, పేరు చెప్పు. ఓ గా పేరా? రాజ్. పూర్తి పేరు చెప్పు. ఈడేనా మీ బావా? అవును గీడే. బావా బావా ఎట్లున్నావు? బాగా తెల్లగా బుల్లగా అయిండు మంచిగా. ఆగు వీడియో కాల్ చేసిస్తా, మాట్లాడుకో. మాట్లాడు. ఓ బావా బాగున్నావా? ఇంకొక పిల్ల కల్పించింది. సరే సరే తి. ఓకే సరే మంచి పనే చేసినావు, మందంగా ఉన్నా గానీ మంచి పని చెప్పినావు నాకు. నీకు మంచి పోరాడు దొరుకుతాడు. మరి పోయిరా నీ బస్ స్టాండ్, నీది అది వచ్చినట్టుంది. ఓ తమ్మి ఇక్కడ రారా. ఏందిరా తోలు మందం పిల్ల ఏందో చెప్పింది. నువ్వు నేను నమ్మి ఇదంతా చేస్తే 4వ తరగతి చదివి నన్ను నమ్ముతలేవా? నమ్ముతున్నా కానీ ఆ పిల్ల చూపించింది బావని. మరి నువ్వు ఇదంతా అంటివి. నమ్మకం లేదు. నీతో నమ్మకం ఉంది తమ్మి, నువ్వు అన్ని కథలు పడక గానీ ఇప్పుడు నాకు అర్థమైంది. నమ్మకం లేదు. ఇప్పుడు చెప్తావు నీ పని. ఇప్పుడు నీ నమ్మకం లేదు.
పాప అమ్మాయి అంత బాగుంటే బండ అంటావా నువ్వు? అవును మరి బండలాగానే ఉంది కదా. నువ్వు మళ్ళీ అనకు, ఆగు. నువ్వు జీరో సైజ్ నీకుంది. కేజీకి అంటలేదు కానీ మాటలు మాత్రం బాగా వస్తున్నాయి. నా జామకాయలు మీరా ఓకే వెరీ గుడ్, బాగా జరిగింది స్కిట్. ఇప్పుడు ఇది కూడా స్కిట్ లేదుగా మీరు ఇప్పుడు మాట్లాడుకున్నది కూడా ఏం కాదా? ఓకే ఓకే, సో సూపర్ గా చేశారు, వెరీ గుడ్. బియ్యం ఇస్తే ఫేస్బుక్ అకౌంట్ ఇస్తారా? ఆస్తి ఇస్తే ఓకే, జాగ్రత్త అర్జెంట్ డ్రెస్ మార్చు. వెరీ గుడ్. ఇట్ సైడ్ డామినేటింగ్ భార్య వాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి మంచి మార్కులు వస్తాయని నేను అనుకున్నాను. సో అందుకే 300 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇంతకంటే బాగా చేశారు ఇట్ సైడ్ ఫేస్బుక్ వాళ్ళు, సూపర్ గా ఎరగొట్టారు. అండ్ మీకు కూడా పాయింట్లు ఇవ్వాలి నేను, అండ్ అందుకే మీకు ఇస్తాను, తీసుకోండి 200 పాయింట్స్. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాకింగ్ గ్యాంగ్ విత్ 600 పాయింట్స్ అండ్ షేకింగ్ గ్యాంగ్ విత్ 700 పాయింట్స్. లాస్ట్ రౌండ్ కాసుకోనా వాస్కోడి గామా. మీ నలుగురు ఆడి మీ స్కోర్ పెంచుకోవాలి, ఎందుకంటే 600 లో ఉన్నారు మీరు. మీరు ఆడిన తర్వాత వాళ్ళకి ఆ టార్గెట్ అవుద్ది. ఇక్కడ నుంచి మీరు ఇద్దరు ఒక్కొక్క బాల్ ఇసిరితే వీళ్ళ చేతిలో ఉన్న చిన్న చిన్న గ్లౌజులు వేసుకున్నారు కదా డబ్బాలు, ఆ డబ్బాలతో క్యాచ్ పట్టి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. వేసిన ప్రతి బంతికి 100 పాయింట్స్ వస్తాయి. బాడీతో అసలు పట్టుకోకూడదు బాల్ ని. టైమర్ రెడీగా ఉంది. ద టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నిన్ను ఆపే దమ్ముడో చల్ పగడో 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 రేపో ఆపో కద్ నేరే నేరే తెలుస్తాడో బేడో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా రిస్కో గిస్కో ఉస్కో పక్కడో పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దబడో చల్ పగడో పగడో. లాస్ట్ 30 seconds. అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని సో రాకింగ్ గ్యాంగ్ చాలా కష్టపడి ఆడారు, డబ్బా బాగానే నిండింది. సో ఒక్కొక్క బంతికి 100 పాయింట్స్ కాబట్టి ఎన్ని ఉన్నాయో మెల్లగా లెక్కటండి, బయటపడండి. ఒకటి ఒకళ్ళే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 చాలమ్మా, నువ్వు దీనన్నా. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. నీకు 6 ప్యాక్ వచ్చింది ఈ బాడీకి. 42 అంటే 4200 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్స్. మొత్తం మీ టోటల్ స్కోర్ 4800 పాయింట్స్. వాళ్ళ దగ్గర అంత ఆఫ్టర్ ఆల్ 700 ఉంది. అంటే వాళ్ళు 42 బాల్స్ కలెక్ట్ చేయాలి. 42 కలెక్ట్ చేస్తే వాళ్ళు 4900 కి వెళ్తారు. సో 42 బాల్ 90 సెకండ్లు. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్, కమ్ ఆన్. ఓకే, మీకు కూడా సేమ్ లాజిక్. వాళ్ళు ఎలా ఆడారో మీరు అలాగే ఆడాలి, కానీ వాళ్ళకంటే కొంచెం బాగా ఆడాలి, అప్పుడే గెలిచేది. రైట్, 90 seconds టైం, 42 balls and your time starts in 3, 2, 1 go. పగడో పగడో దోడో దోడో నిన్ను ఆపే దబడో చల్ పగడో 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 రేపో ఆపో కద్ నేరే నేరే తెలుస్తాడో బేడో. అరుగున దూకి వాణ్ణి పక్కడో రిక జోడో ఫ్యాబ్రికేట్స్ ఆ స్కూళ్ళని లాగేరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఇలా పట్టుకోవాలి.
ఉస్కో పకడో అసలు బయటికి వెళ్తున్నావు అసలు నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయో తగ్గిటండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 అది 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 49 46 47 48 42 చేయమన్నాను కానీ వీళ్ళు 51 చేశారు హాఫ్ సెంచరీ రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాశీ అన్ని రాజేసి సిగ్గు పేసేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే కార్డ్స్ బాగా షాపింగ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ మీకు కూడా ఈటీవీ ప్లస్ తరఫు నుంచి వెరీ గుడ్ వెరీ వెల్ ప్లేడ్ తప్పకుండా రేపు ఆఫీస్కి వెళ్ళాక గూగుల్ మ్యాప్ లో మా ఇంటితో ఒకటి పైన టెర్రస్ లో ఫోటో పంపిస్తాను నేను కూడా పైనుంచి ఇలా చెయ్యి నేను కూడా కనిపించేలా చేయండి ఓకేనా అండ్ మీ 8 మందికి చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ థ్యాంక్ యూ సమ్మర్ లోన లస్సీలా వింటర్ లోన కాఫీలా ఊరిస్తున్నావే పట్టెల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా